అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దృష్టి .org.inలో ఉన్న పోర్టల్‌లో మన యొక్క యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత పోర్టల్‌లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వివరాలు మనకి ఇలా డిస్‌ప్లే అవుతాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాల్సిన పనేంటంటే, మొదటగా మన యొక్క లీప్యాడ్‌లో అటెండెన్స్ వేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ అటెండెన్స్‌ని మనం క్లిక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఫస్ట్ మనం ఏంటంటే చెక్ ఇన్ మనం చేయాలి. చెక్ ఇన్ చేసిన తర్వాత మాత్రమే మనకి మన యొక్క డాష్‌బోర్డ్‌లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ మనం వేయగలుగుతాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్టూడెంట్స్ అటెండెన్స్ డేటాలో మై స్టూడెంట్స్ ఓన్లీ అనగా దీన్ని మనం క్లిక్ చేసుకునేటప్పుడు మనం ఎవరినైతే మన యొక్క డేటా వాలిడేషన్‌లో మనం వాలిడేషన్ చేసామో ఆ విద్యార్థుల యొక్క వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థి ఈ దినం ఆబ్సెంట్ అయితే ఇక్కడ మనం అన్‌సెలెక్ట్ చేసినట్లయితే ఆబ్సెంట్ ఇక్కడ రీజన్ అనేది మనం నోట్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ రీజన్‌గా నాట్ ఫీలింగ్ వెల్. సో, మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క వివరాలను మనం అటెండెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని మనం ఇక్కడేంటంటే సేవ్ అటెండెన్స్‌ని మనం సేవ్ చేయాలి. సో, ఈ విధంగా ప్రతిరోజు కూడా విద్యార్థుల యొక్క అందరి వివరాలను అనగా అటెండెన్స్‌ని మనం కంపల్సరీగా ఈ యొక్క యాప్‌లో మనం నమోదు చేయాలి. థాంక్ యూ.